హర్రర్ లవర్స్, ఈరోజు మనకి ఇష్టమైన దయ్యాల కథలోకి వెళ్దామా? కథ పేరు దయ్యంతో ప్రయాణం. యూనివర్సిటీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవడంతో 10 రోజులు హాలిడేస్ ఇచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే బిజీలో ఉన్నాము. మా ఊరు పల్లెటూరు కావడంతో బస్సు దిగి పొలాల వెంట నడుస్తూ ఉన్నాను. ఆ రోజు అమావాస్య. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదని. ఆ విషయం నాకు గుర్తుంది. కానీ అమ్మతో చెప్తే వద్దుంటుందని చెప్పి నేను చెప్పకుండా ప్రయాణం స్టార్ట్ చేశాను. పొలాల వెంట నడుస్తూ ఉన్నాను. రోడ్డు ఎక్కాను. ఆ ఎడ్ల బండులు నడవడం వల్ల రోడ్డంతా గతుకులుగా గుంతలు గుంతలుగా ఉంది. ఎక్కడో ఉరిమిన శబ్దం వినిపించింది. మధ్యాహ్నం ఎండ బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు వర్షం పడేలా ఉందేంటి అనుకున్నాను. మా ఇంటికి వెళ్ళాలంటే నేను ఇంకా 1 మైలు దూరమైనా నడవాలి. గొడుగు కూడా తెచ్చుకోలేదు. కానీ వర్షం వచ్చే సూచన వల్ల చల్లని గాలి మొహాన్ని తాకుతూ ఉంది. అలా చల్లగాలి తాకుతుంటే ఎంత హాయిగా ఉందో. అలా ఆస్వాదిస్తూ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. నాకేంటి, ఆ వర్షం గాలి, ఆ చల్లని గాలి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. వర్షం మొదలయ్యేలోగా ఇంటికి వెళ్ళే పొలాన్ని హడావిడిగా నడుచుకుంటూ బయలుదేరాను. సడన్గా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆ గతుకుల రోడ్డులో కాలుకున్న చెప్పు తెగిపోయింది. చెప్పులు తీసి కవర్లో వేసుకుని మెల్లగా నడవడం ప్రారంభించాను. చెప్పులు లేకుండా అలవాటు లేకపోవడం వల్ల కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటూ చాలా కష్టంగా అనిపించింది. ఇలా పొలాల రోడ్లలో నడవడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ చెప్పులు లేకుండా నడిస్తే ఇంత నరకంగా ఉంటుందని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ఎక్కడి నుండో నరాలు తెగిపోయేంత గట్టిగా ఒక అరుపు వినిపించింది. ఆ అరుపుకి చెట్ల మీద ఉన్న పిట్టలు కూడా ఎగిరిపోయాయి. అలాగే నా ప్రాణం కూడా ఎగిరిపోయినంత పని అయింది. నేను చాలా భయపడిపోయాను. దూరంగా పెద్ద మెరుపు మెరిసింది. కానీ అదంటే నాకు చాలా ఇష్టం. ఈ భయం వల్ల నేను దాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. నాకు కొద్ది దూరంలో ఒక చింత చెట్టు కనబడింది. దాన్ని చూడగానే నాలో ఉన్న కాస్తా కోస్తా ధైర్యంగా పూర్తిగా కోల్పోయాను. ఎందుకంటే ఆ చెట్టును మా ఊర్లో చింత చెట్టును అనరు, అసలు దెయ్యం చెట్టు అంటారు. ఎందుకంటే ఊర్లో ఎవరికి దెయ్యం పట్టినా మంత్రగాని పిలిచి దెయ్యం వదిలించి అవి తీసుకొచ్చి ఆ చెట్టుకు మేకులేసి కొడతారు. అంటే దయ్యాన్ని చింత చెట్టులో బంధిస్తారన్నమాట. అందుకే ఆ ఊరి జనాలు కూడా ఆ చింత చెట్టు చిగురు కోయడానికి, కాయలు కోయడానికి కూడా ఎవ్వరూ రారు. ఎక్కడో ఒక గుడ్లగూబ అరుస్తూ ఉంది. నాకు చాలా భయమేసింది. వెనక్కి ఒక్కసారి తిరిగి చూశాను. మాకు దూరం బంధువైన ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. కాకపోతే వారికి మాకు మాటలు లేవు. పైగా తను నాకు ఇంటర్లో ఫ్రెండ్ కూడా. తను ఇంటర్లోనే ప్రేమ పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. నేను నడుస్తూ ఉన్నాను. ఆమె కూడా నా వెనక నడుస్తూ ఉంది. కానీ నాతో కూడా ఏమీ మాట్లాడడం లేదు. అలా మెల్లగా తను నాతో కలిసి నడుస్తూ ఉంది. నా వైపు చూసి చిన్నగా నవ్వింది. నేను కూడా నవ్వేనా లేదా అన్నట్టుగా చిన్నగా స్మైల్ ఇచ్చాను. నడుస్తూ మళ్ళీ మెల్లగా తను నా వెనక వైపుకి వెళ్ళింది. అలా తను నా వెనకే నడవడం నాకెందుకో కొంచెం భయంగా అనిపించింది. ఎంత విరోధం ఉన్నా ఈ టైంలో కలిసి నడిస్తేనే, కొంచెం మాట్లాడితేనే మంచిది అని నాకు అనిపించింది. నేను మెల్లగా తన దగ్గరగా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సుభా అన్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అమావాస్య రోజు ఇలాంటి టైంలో ఇంకెప్పుడు ఒంటరిగా రాకు చెప్పింది. కానీ ఆ మాటలు నాకు తన పక్కనే ఉండి చెప్పినట్లుగా అనిపించలేదు. ఎక్కడో ఒక లోయలో నుండి స్వరం వినిపించినట్లుగా అనిపించింది. అవును సుభా, అమ్మ కూడా అలానే చెప్తూ ఉంటుంది. కానీ ఇంటికి వచ్చి 2 నెలలు అయిపోయింది. అమ్మ వద్దన్న ఒక్కరోజు అక్కడ ఉండలేక నేను చెప్పకుండా బయలుదేరిపోయాను చెప్పాను. వచ్చేటప్పుడు అమ్మకి ఇన్ఫామ్ చేసి ఉంటే కారు పంపించేది. నేను చెప్పకపోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ పరిస్థితి చెప్పాను. 2 గుడ్లగూబలు మా వెనకనే వస్తున్నాయి. ఏంటి సుభా, ఇలా మన వెనకనే వస్తున్నాయి అని అడిగాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని శుభ నాతో చెప్పింది. నాకు ఆ మాట వినిపించడంతో గబుక్కుని వెనక్కి తిరగబోయాను. వెనక్కి తిరగొద్దు అని చాలా కఠినంగా చెప్పింది. నేను వెనక్కి తిరిగి చూడకుండానే ఎందుకు ఇంత కఠినంగా చెప్తుంది అని భయంగా ముందుకు అడుగులు వేయడం ప్రారంభించాను. ఎందుకు, ఇద్దరం కలిసే వెళ్దాంరా, మన ఇల్లులు ఇద్దరు దగ్గరే కదా అన్నాను. ఆ మాటకు బదులు చెప్పలేదు. మరొక్కసారి వెనక్కి తిరగబోయాను. నేను నీ వెంటే వస్తున్నాను, నువ్వు వెనక్కి తిరగు అని మరింత కఠినంగా వినిపించింది. ఏంటి ఇంత కఠినంగా ఆజ్ఞ జారీ చేస్తుంది అనుకుంటూనే ముందుకు నడిచాను. వేగంగా నడుస్తున్నాను. ఇంతలో వర్షం రానే వచ్చేసింది. నాకు 10 అడుగుల దూరంలో శేఖర్ వస్తూ కనిపించాడు. మా బంధువుల అబ్బాయి గొడుగు పట్టుకొని వస్తున్నాడు. అతను రావడం చూడగానే నేను మొహం తిప్పుకున్నాను. ఇదిగో అన్నాడు శేఖర్. ఇదిగో ఏంటి? ఇదిగో అన్నాను. ఏం పేరు లేదనుకున్నావా? నీకు పేరు ఉందలే గాని నువ్వెవరితో మాట్లాడుతున్నావు అన్నాడు శేఖర్. ఎవరితో మాట్లాడుతున్నాను?
నాను నిజం చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? మామయ్యతో చెప్పేస్తాను. ఇయర్ ఫోన్స్లో మాట్లాడుతున్నావు, లవర్తోనా అని అడిగాడు. అదొక్కటే తక్కువ, ఇంకెవరితో మాట్లాడతాను? సుభాతో మాట్లాడతాను అన్నాను. అలా అనగానే ఏంటి, సుభాతో మాట్లాడుతున్నావా అని చాలా ఆశ్చర్యంగా అన్నాడు శేఖర్. శుభ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాట్లాడుకోవడం లేదు కదా, అందుకే అంత షాక్ అయ్యాడని నాకు అర్థమైంది. ముందుగా తనే పలకరించింది శేఖర్ అన్నాను. అవునా, ఏమని పలకరించింది అని అడిగాడు. మా మధ్య ఏవో ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా అన్నాను. శేఖర్ నా వంక ఏగాదిగా చూస్తూ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. నేను బాగానే ఉన్నా, నాకేం మాయరోగం లేదు. మరి నీకేం మాయరోగం అలా చూస్తున్నావు అని అడిగాను. ఆ ఇద్దరం గొడవ పడుతూనే మా ఇంటి లోపల అడుగుపెట్టాం. నిజం చెప్పే అన్నాడు శేఖర్. నిజమే నేను చెప్పేది, నా చెవిలో ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా, కనిపించట్లేదా నీకు కళ్ళు అని తిట్టాను. మై గాడ్, నీకేదో అయిందని శేఖర్ కంగారుగా మా అమ్మని అత్త అత్త అంటూ చాలా కంగారుగా అరిచాడు. రొట్టెలు కాలుస్తున్న మా అమ్మ ఏమైందిరా అలా అరుస్తున్నావు, కొంపలు మునుగుతున్నట్టు అంటూ అమ్మ బయటికి వచ్చింది. దీనికి సుభద్ర కనబడి ఏదో మాట్లాడిందట, పద దీనికి ఏదో అయింది, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని వెటకారంగా అన్నాడు. వాడి మాటలకి మా అమ్మ ఆశ్చర్యంగా నోరు తెరిచింది. అంటే దాంతో శుభ మాట్లాడిందా? అదేదో నిన్ను తమాషాలు పట్టిస్తుందిరా, అవన్నీ నువ్వు నమ్మి మళ్ళీ నాకు చెప్తున్నావా అంది మా అమ్మ. నాకేం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాను. భయంతో నా ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. మా అమ్మ వచ్చి నా ఒళ్ళు పట్టి చూసి నిజం చెప్పు అంది నన్ను పరీక్షగా చూస్తూ. నిజమే చెప్తున్నానమ్మా, శుభ నాతో మాట్లాడింది, నాతో కలిసి ఇంతకు ముందు వరకు నాతో కలిసి నడిచింది అని చెప్పాను. నన్ను లాక్కెళ్ళి నా మొహం కడిగి దిష్టి తీసి ఏదో మంత్రం ఉన్న తాయితో దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చి నా చేతికి కట్టింది. హడావిడిగా అన్నీ చేసేసింది. నేను అంతా కూల్గా చూస్తూ ఏంటి ఇదంతా అనుకుంటూ ఆలోచిస్తున్నాను. ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావని డౌట్గా అడిగాను. అవును, సుభద్ర చనిపోయి 2 నెలలు అవుతుంది అనగానే నా ఆశ్చర్యంతో అసలు నా మైండ్ బ్లాంక్ అయింది. అమ్మ కూడా అవునంటూ తల ఊపుతూ నా వైపు అలా విచిత్రంగా చూస్తుంది. అలాగే నోరు తెరుచుకుని చూస్తూ ఉన్న నా నోరు శేఖర్ మూసేశాడు, దోమలు దూరతాయి అంటూ. శుభ నీతో మాట్లాడిందని నువ్వు అంటున్నావు అంటే ఆ పిల్ల నీతో వచ్చేసింది. నువ్వు చెప్పినది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఊర్లో అందరూ కూడా శుభ ఆత్మ ఊర్లో తిరుగుతుంది అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్మక తప్పడం లేదు అంది అమ్మ భయంగా. అదేంటో ఆ మాటలు వినగానే ఆ క్షణంలో నాకు ఫుల్గా ఫీవర్ వచ్చేసి ఏం మాట్లాడలేక అలా మంచం మీద కూలబడిపోయాను. శేఖర్ మా అమ్మతో అంటున్నాడు, వచ్చే అమావాస్యకి ఇంకా 4 రోజులు ఉంది అత్త, ఆ తర్వాత కడియం వేయిద్దాం, ప్రస్తుతానికైతే హాస్పిటల్కి తీసుకెళ్దాము, ఫుల్గా జ్వరం వచ్చేసింది విద్యకు అన్నాడు. నాకు జ్వరంతో పాటు చలి కూడా వచ్చేసి పళ్ళు పటపటా కొట్టుకుంటున్నాయి. అసలు శుభ ఎందుకు చనిపోయింది అని ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకున్నాను. శేఖర్ మామయ్యకి ఫోన్ చేయరా, ఇంత భయంకరంగా ఫీవర్ వచ్చింది, నాకు భయం వేస్తుంది అని అమ్మ శేఖర్తో చెప్పడం నాకు మెల్లగా నిద్దట్లోనే వినిపిస్తూ ఉన్నాయి. మామను కంగారు పెట్టడం ఎందుకు అత్త, తెల్లవారుజాము వెళ్ళి పెళ్లి చూసుకుని వచ్చేస్తాను అన్నాడు కదా. ఇప్పుడు మనం ఫోన్ చేసి కూతురికి జ్వరం అంటే చాలు ఉన్నట్టుండి బయలుదేరి వచ్చేస్తాడు. పాపం అంత దూరం వెళ్ళాడు కదా, పని చూసుకుని రాని, నేనున్నాను కదా, భయపడుకు నేను చూసుకుంటానని శేఖర్ అమ్మకు ధైర్యం చెప్పాడు. మామూలుగా అయితే శేఖర్ని ఇక్కడ ఉండనిచ్చేదాన్ని కాదు, కానీ నాకు భయంగా ఉంది. నాన్న కూడా లేడు. శేఖర్ ఉంటైనా తోడుగా ఉన్నట్టు ధైర్యంగా ఉంటుందని సైలెంట్గా ఉండిపోయాను. అన్నం తినేసి వస్తాను అత్త అన్నాడు. అన్నం ఇక్కడ లేదా ఏంరా, లోపలికి వెళ్ళి తినేసిరా పో అన్నది. జొన్న రొట్టెలు ఉన్నాయి కదా, అవి పెడతానని చెప్పి అమ్మ లోపలికి వెళ్ళింది. ఇంకాసేపు ఉండి తింటాలే అత్త అన్నాడు. తిను, పొలానికి పోయి వచ్చినావు కదా, ఆకలి అయితే ఉంటుంది నీకు కూడా అంది అమ్మ. అవునత్త, పొలం నుండి ఇంటికి వచ్చాను, అమ్మ రొట్టె చేయలేదు, తలనొప్పి అని ఆకలి అవుతూ ఉంది, అట్టా పోయి సుబ్బన్న బండి దగ్గర బజ్జీలు తినేసి వద్దామని వెళ్తున్నా, ఇంతలో విద్య కనబడింది అన్నాడు శేఖర్. అమ్మ పెట్టిన జొన్న రొట్టెలు, గుత్తి వంకాయ కూర శేఖర్ తింటూ ఉంటే నాకు కూడా తినాలనిపించింది. ఎందుకంటే అసలే ఇంటి ఫుడ్కి దూరమై 2 నెలలు అయిపోయింది. అమ్మ నాకు పెట్టలేదు, ఇప్పుడు నీకు ఫుల్గా జ్వరం ఉంది కాబట్టి బ్రెడ్ పాలు తిందు కానీ అని అమ్మ లోపలికి వెళ్ళింది. గొనుక్కుంటూనే ఉంది. నీకు జ్వరం తగ్గలేదు అంటే నీ ఒంట్లో సుభద్ర ఉన్నట్లే అని గొనుక్కుంటూ ఉంది. అప్పుడు మంత్రగాడిని పిలిపిద్దామని కూడా అంది అమ్మ. మంత్రగాడు అంటే నాకు చెడ్డ భయం. మా ఊర్లో చాలామంది దయ్యాలు విడిపించినప్పుడు చూశాను. ఆ మంత్రగాడి దెబ్బకు ఒంట్లో దయ్యం ఏడుస్తూ అతడి కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు రాను, నన్ను వదిలే అని ఏడుస్తుంది. నిజంగా దయ్యం ఏడుస్తుందా వాళ్ళు ఏడుస్తుందని నాకు అస్సలే అర్థం కాదు. అతను వేపమండలతో చితక చావు కొడతాడు. తలుచుకుంటేనే నాకు చాలా భయం వేసింది.
ఒళ్ళంతా హోనం చేయడం అయిన తర్వాత చివరికి ఆత్మకి ఇష్టమైనవన్నీ అడిగి తెలుసుకొని దానికి అవన్నీ సమకూర్చి ఆ తర్వాత లాస్ట్కి చెట్టు దగ్గరికి వెళ్ళి మేకు కొట్టి ఆ దయ్యాన్ని విడిపిస్తారు. అయ్య బాబోయ్! అవన్నీ తలుచుకుంటే నాకు ఇప్పుడే ఒళ్ళంతా ఏదేదో అయిపోతుంది. ఒళ్ళు అంత హోనం చేపించుకుంటే ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ నేను కాలేజీకి కూడా వెళ్ళలేను. ఒసే సుభద్ర, నీకు పుణ్యం ఉంటుంది. నా ఒంట్లోంచి వెళ్ళిపోవే, నీకు పుణ్యం ఉంటుంది. నా మీద ప్రేమ ఉందో కోపం ఉందో తెలియదు కానీ తెల్లారేసరికి నాకు జ్వరం తగ్గిపోతే నువ్వు వెళ్ళిపోయినట్టే, నా బంగారం కదని మనసులోనే దాన్ని నేను బతిమలాడుకుంటున్నాను. మనసులో అని నేను అనుకున్నాను కానీ తెలియకుండా అవి బయటికి అనేశాను. దానివల్ల మా అమ్మ ఇంకా భయపడిపోయింది. అక్కడ నుండి శేఖర్, ఊరుకో అత్త, అది భయపడి అలా కలవరిస్తుంది అంతే, నువ్వేం భయపడకు అని శేఖర్ అమ్మకి ధైర్యం చెప్పాడు. ఆ మాటలతో అమ్మ కొంచెం శాంతించింది.